నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారిని అడిగి అమరావతి సభ ఎంత మేరకు సక్సెస్ అయిందో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కిరణ్ గారు, అమరావతి సభ సక్సెస్ అయిందా? ఎలా అయ్యింది? సక్సెస్ అయితే కనుక చాలా మంది జనాలు వచ్చారు, తరలి వచ్చారు, అనుకున్నంత రీతిలో తరలి వచ్చారా? సభ సక్సెస్ అయింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ సక్సెస్ అయింది. జనం కూడా బాగా వచ్చారు. అనుకున్న రీతిలోనే సభ వెళ్ళింది. సో ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, గతంలో ఎలక్షన్ ముందు ఒక సభ నిర్వహించినప్పుడు చాలా గందరగోళం అయింది. పోలీసులు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు, భద్రత ఏర్పాట్లు. ఆ రోజు పదే పదే మోదీ సభా ప్రాంగణం నుంచి హెచ్చరించాల్సి వచ్చింది. మీరు దిగండి, మీరు అటు చూడండి, మీరు ముందుకు రాకండి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాల్సింది ప్రభుత్వ అధికారులే కదా. సో ఆ రోజు కుట్రపూరితంగా జరిగిందా ఇది అన్న మాటలు కూడా వినిపించాయి. సో అలాంటివి ఏం లేకుండా చాలా చక్కగా, ఎందుకు అంటే ఒక అనుమానం ఏంటంటే, ప్రధానమంత్రి గారు వెళ్ళాల్సిన స్పెషల్ ఫ్లైట్ వెళ్లకుండా అడ్డుకోవటానికి చేశారా అన్న రీతిలో దీని మీద అనుమానాలు వ్యక్తమైనవి. ఎందుకు ఇక్కడ కాలిస్తే ఏమైంది అనుకోవచ్చు. ఇక్కడ కాలిస్తే మీరు ఆ విజువల్ చూస్తే పొగలు విపరీతంగా, నల్లటి కారు మబ్బుల్లాగా పొగలు అలా పైకి వ్యాపించేశారు. ఆ వ్యాపించటం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ క్లారిటీ ఉండదు, పైలట్కి సరిగ్గా కనపడదు, విజన్ కనపడదు. సో అంచేత ఏమైనా డిలే చేయడానికి కావాలని ఎవరైనా ఆకతాయిలు చేశారా, లేకపోతే వ్యూహాత్మకంగా చేశారా, ఏం చేశారనే దాని మీద పోలీసులు కొంత అనుమానాస్పదమైన ఘటనగా దాన్ని భావించి నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అది మినహా సభ అయితే సజావుగా సాగింది. అయితే ఇక్కడ మరి సభ సజావుగా జరిగింది అంటే అంత బాగానే ఉంది, కానీ మరి మనకేంటి ఆ సభ వల్ల మనకేంటి ఉపయోగం? ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. చాలామంది ఆ రోజు మనం ఆంధ్రప్రభలోనే ఒక రోజు నేను ఇదే అంశం మీద మాట్లాడాను. ఏమని, ఇంత పెద్ద సభ జరుగుతూ ఉంది కదా, ఇప్పుడు మీరే అండి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు మీరు సరే కిరణ్ గారి ఇంటికి వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం ఏదైనా తీసుకెళ్దాం స్వీటో హాటో అని అనుకుంటారా లేదా? సహజంగానే ఇది సంప్రదాయం కదా. సో మోదీ వస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే గతంలో ఏం చేశాడు మోదీ? మట్టి నీళ్లు తెచ్చాడు, మట్టి కొట్టిపోయాడు మన ముఖాన అని చాలామంది కామెంట్స్ చేశారు. ఈసారి ఇంత పెద్ద సభ జరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ ఏదో ఒక తాయిలమో, లేకపోతే ఒక వరమా, లేకపోతే ఒక ప్రకటన, బంపర్ ఆఫర్ లాంటిది ఏదైనా ఇవ్వాలి కదా. చెప్పారు కదండి, అమరావతిని మేమే అంటే పునరుద్ధరణ చేసేది మేమే, మా పేర్లే ఉంటాయి అని చెప్పారు కదా. ఈ యొక్క ప్రకటనలు ఏదో జోవియల్గా చేసే ప్రకటనలు కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి? కన్స్ట్రక్టివ్గా ఉండే ఓ నిర్ణయాలు కావాలి. మీరు అక్కడికి వచ్చి అమరావతి మనమే చెయ్యాలి, మనమే చేస్తాము ఈ కాదు కదా. పడికట్టు పదాలతోటి మాట్లాడడం కాదు కదా. నరేంద్ర మోదీ గారు ఆద్యంతం నిన్న సభలో చాలా ఆర్టిఫిషియల్గా నాకు కనపడ్డారు. నేను నరేంద్ర మోదీ గారికో లేదా బీజేపీకు నేను వ్యతిరేకం కాదు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఆశిస్తా. గతంలోనూ ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను ఆశించటంలో తప్పు లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్ అనే మనది కాకుండా పోతుందేమో అప్పుడు ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో వచ్చినప్పుడు ఇట్లా చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన కర్నూలు రాజధానిగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. సో అప్పుడు కర్నూలు రాజధానిగా ఉంటే మళ్ళీ ఇటువైపు హైదరాబాద్ ఈ ప్రాంతం కూడా కలవటంతో కర్నూలు వద్దు, హైదరాబాద్ని రాజధానిగా చేద్దామన్నారు. సో అప్పుడు కర్నూలు పోయింది, ఇప్పుడు హైదరాబాదు పోయింది. మరి ఇప్పుడు అమరావతికి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల దశాబ్దాల తరబడి హైదరాబాదు కేవలం తెలంగాణ వల్లనే డెవలప్ అవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి పౌరుడు ఇక్కడికి వచ్చి ఎంతో కొంత వాడి వంతు వాడు కష్టపడ్డాడు, పనిచేశాడు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, హైదరాబాద్ నగరం పెరిగింది, పెద్దదైంది. అలాగే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనేక మంది పెట్టుబడులు పెట్టారు, ఉపాధి చూపించారు, తద్వారా హైదరాబాద్ ఆదాయం పెరిగింది. ఇవాళ హైదరాబాద్ తెలంగాణకి గుండెకాయలాగా ఉంది.
సో ఒక ప్రైడ్ చిన్నప్పటి నుంచి ఏం చెప్పుకునే వాళ్ళం అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు హైదరాబాద్ రాజధాని, చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. హైదరాబాద్ నుంచి మా అత్తో లేకపోతే మామ ఇంకొకళ్ళు ఎవరైనా వస్తున్నారంటే హైదరాబాద్ అత్త వస్తుందని చెప్పుకునేవాళ్ళం. ఏ ఒంగోలులోని తిరుపతిలోని ఉంటే అంత ప్రైడ్ ఉండేది కదా. హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా కోరిలేట్ అవుతారు. హైదరాబాద్ నుంచి అంటే మా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ రాజధాని, హైదరాబాద్కి ఒకసారైనా వెళ్ళాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. రాజధాని ఇవాళ కూడా మీరు ఏదైనా పక్క కంట్రీకి వెళితే హైదరాబాద్, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అని అడుగుతారు. హైదరాబాద్ అంటే అంత బ్రాండింగ్ వచ్చేసింది. సో నేనేమంటున్నానంటే 2 సార్లు నష్టపోయాం కదా. నష్టపోయినప్పుడు మరి అమరావతికి ఏదైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి కదా. ఏం చేసింది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం? అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 15,000 కోట్లు ఇచ్చింది కదా. అంటే అది రుణం, అది మీరే గ్రాంట్ ఇవ్వాలి, రుణం ఇచ్చారు. మీరు శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చేసేయాలి, మళ్ళీ తిరిగి చెల్లించాలి. హట్కో నుంచి రుణం వచ్చింది, చాలా ఉన్నాయి. ఏమేమి వచ్చాయి హైదరాబాద్ కంటే వరుసగా లిస్టు పెడతాం. అమరావతికి ఏమి ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం లిస్టు పెడుతున్నారు. ఆ లిస్టులో ఏంది? ప్రతిదీ రుణమే కదా. ఆ రుణం తీసుకోవాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి మనకి. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండాలి, అనుమతి కావాలి. కాబట్టి ఆ రకమైన స్వల్ప సహకారం తప్ప ఇప్పుడు మరి వాటన్నిటికి సంబంధించి ఇవాళ మళ్ళీ మనమే కట్టుకోవాలి. అప్పుల్లోనే ఉన్నాం. బీహార్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుంటుంది, బీహార్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కాకుండా గత అంతకుముందు ఎన్నికలప్పుడు బీహార్కి వెళ్ళినప్పుడు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు బీహార్కి. మీరు ఎన్నికలు ఉంటేనేమో 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన వాళ్ళకి ఈ అమరావతికి సంబంధించి ఒక 25,000 కోట్లు 50,000 కోట్లు మీరు గ్రాంట్కి ఇవ్వడానికి ఏమవుతుంది? సో పలాంది మేము కడతాం, పలాంది మేము చేస్తాం, ఇది మా బాధ్యత, అదో ఇంత మేము రుణం, ఇంత మేము మీకు సహాయం చేస్తున్నామని చెప్పాలి కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మట్టి కొట్టెళ్ళారు. మరి ఈసారి వచ్చినప్పుడు ఈసారి అంత పెద్ద సభ జరుగుతుంటే నేను అదే అన్నాను మొన్న ఆంధ్రప్రభలో చేస్తున్నప్పుడు, అదే చెప్పాను నేను మన ఛానల్లో చేస్తున్నప్పుడు. సో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు, పునఃప్రతిష్ఠ చేస్తున్న ప్రారంభం చేస్తున్నారంటే ఏదైనా ఆయన ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమి ఇవ్వకుండా మీరు రోడ్లు వేస్తున్నాం, అవే వేస్తున్నాం, ఆ కనెక్టివిటీ ఎవరి కోసం కనెక్టివిటీ పెంచుతారు? డెఫినెట్గా కనెక్టివిటీ పెంచాలి. మనం ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా మీరు చెన్నైకి వెళ్ళాలంటే కనెక్టివిటీ ఉండాలి. రోడ్లు బాగుంటేనే మీరు చెన్నై దాకా వెళ్ళగలుగుతారు. చెన్నై అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు ఉత్తర భారతదేశం రావాలంటే రోడ్లు బాగుంటేనే వెళ్తారు, రైల్వే ట్రాక్లు ఉంటేనే వెళ్తారు, ఫాస్ట్ ట్రైన్లు ఉంటేనే వెళ్తారు. సో ఇవన్నీ మీ రాష్ట్రానికి ఇచ్చేసామనేది కాదు ఇక్కడ. అది ఎట్లాగూ చేయాల్సిన బాధ్యత ఉంది. అదనంగా నువ్వేం చేసేవి రాష్ట్రానికి బాధ్యత బాగుండేది. నరేంద్ర మోదీ గారు 2014 ఎన్నికల సభలో ఏం చెప్పారు? ఢిల్లీని మించిన రాజధాని, తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా చెప్పాడు కదా, ఢిల్లీని మించిన రాజధాని మనం కట్టుకుందాం, మేముంటాము, కేంద్రం మీకు సహాయం చేస్తుంది అని చెప్పాడు. మరి ఇప్పుడు చేసింది అంటే వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణాలు కూడా మీరు పాటించకపోతే ఎట్లా అంట నేను. అని తర్వాత ప్రభుత్వాలు మారాయి కదండి. ప్రభుత్వాలు మారితే కేంద్రానికి బాధ్యత లేదా? ఆ రోజు మీరు చెప్పారు మీకు బాధ్యత లేదా? అది ప్రభుత్వం మారచ్చు. ప్రభుత్వం మారితే అమరావతిని నాశనం చేయడానికి ఇంకొక ఆయన వచ్చి అమరావతిని నాశనం చేస్తూ మీరు చూస్తూ కళ్ళప్పకి చూస్తూ కూర్చున్నారు. అంటే మరి 3 రాజధానులు అనేది తెరపైకి వచ్చింది కదా మళ్ళీ. 3 రాజధానులు, అదే నేను అంటున్నా. సో ఇది అమరావతి అనేదాన్ని ఒక రాజధానిగా దీన్ని ఒక గుర్తింపు తీసుకురావటంలో చంద్రబాబు ఫెయిల్యూర్. 2014 నుంచి 19లో చంద్రబాబు గారు ఏం చేయాలి? ఈ రాజధానిని మార్చకుండా ఒక గెజెట్, ఒక ఇది చేసి ఉండాల్సింది. రాజముద్ర వేసేస్తే ఈ అమరావతి రాజధాని, దీన్ని ఎవరు మార్చడానికి లేదు. కానీ ఇంకొక ఆయన వచ్చి నేను 3 రాజధానులు అంటాడు, ఇంకొక ఆయన వచ్చి నేను 5 రాజధానులు అంటాడు. రేపు ముద్ర 2029లో రావడానికి గ్యారంటీ ఏమైనా ఉందా శ్రీవిద్య గారు చెప్పండి? 2029లో వస్తాడు, వచ్చి అప్పటికి మొన్నటికి మొన్న 15,000 కోట్ల రూపాయల పనులేమో చేసుంటే మొత్తం సర్వనాశనం. ఇప్పుడు మీ ప్రతి ఒక్కరు శ్రీవిద్య సొమ్ము ఉంది అందులో, కిరణ్ సొమ్ము ఉంది, ప్రతి ఒక్కరి సొమ్ము ఉంది అందులో. రాజధానికి 15,000 కోట్లు ఖర్చు పెట్టారండి లాస్ట్ టైము. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారండి? ప్రజల సొమ్మే కదండి. అందులో మీకు నాకు భాగం లేదా? ఉంది. ఖచ్చితంగా మనం కట్టే పన్నుల నుంచే కదండి కడతారు. సో అవన్నీ కూడా అట్లా నాశనం చేశాడు. అంటే అలా వదిలేస్తే తుప్పు పట్టిపోయినాయండి. పునాదుల వరకు వేస్తే తుప్పు పట్టిపోయినాయి. ఎంత బాధ్యత రాహిత్యం చూడండి జగన్మోహన్ రెడ్డిది. ఆయన సొమ్ము అయితే ఆయన అట్లా చేసుకుంటాడా? 15,000 కోట్లు ప్రజల సొమ్ము కాబట్టి కదా అట్లా చేశాడు. ఇవాళ మళ్ళీ ఆ 15 అందువల్ల నమ్మకం లేకగా ప్రజలు మరి టీడీపీ గవర్నమెంట్కి పట్టం కట్టింది.
అట్లా కూడా అనుకోవడానికి ఏం లేదులేండి. అమరావతి కోసం టీడీపీ గవర్నమెంట్కి పట్టం కట్టారని మనం ఏం అనుకోక్కర్లా. ఎందుకంటే అమరావతిలోనే ఓడించారు తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో 2019లో. మంగళగిరి నియోజకవర్గంలోనే వైసీపీని గెలిపించారు చూడండి. సో అంతెందుకండి, పక్క జిల్లాల వాళ్ళు కూడా అమరావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని పక్క రైతులు ఎంత అసూయపడ్డారంటే, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, మన భూములు ఏమో ఇంతే రేటు ఉన్నాయి, మనం ఎందుకు వేయాలరా, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగా ఇద్ది వాళ్ళకి అనుకుని అట్లా వేశారు. నిజంగా చెప్తున్నా, అలా ఆలోచించారంటున్నా. సో కాబట్టి ఈ అమరావతి ఇష్యూలోనే జగన్మోహన్ రెడ్డిని గెలిపి, కాకపోతే ఒక కసి ఎవరికైతే అమరావతి రైతులు ఆ పక్కనోడు వాళ్ళు కాదు, అమరావతిలో మీలాంటోడు నాలాంటోడు ఒక గజం కొన్నా కానీ లోపల ఎంతో కష్టపడి మనం సంపాదించి ఒక 100 గజాలు 200 గజాలు తీసుకుని ఉంటాం కదా, లోపల నుంచి కసి మన డబ్బులను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఏ రూపంలో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా, ఒక శ్రీకాకుళం కూడా గుణం ఉండొచ్చు కదా, రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందింది అక్కడ అభివృద్ధి చెందుతుందని ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ మోటివేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంత నష్టం జరిగిందని అది ఒక ఆ రకంగా పరోక్షంగా కారణమైంది. కానీ అక్కడ రైతులు వాళ్ళు వీళ్ళు గెలిపించేశారంటే నేను నమ్మను అవన్నీ. సో నేను ఫైనల్గా నేనేమంటానంటే, రాజధాని కోసం నరేంద్ర మోదీ గారు ఎంతో కొంత ప్రకటించి ఉండాల్సింది. అది ప్రకటించకపోతే ఆ సభ ఫెయిల్ నా దృష్టిలో. మిగతాంతా బాగుందండి, మిగతాంతా హాయిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఎంత నవ్వాడు. ఒకసారి నవ్వవయ్యా చంద్రబాబు అనేవాడు రాజశేఖర్ రెడ్డి, ఎప్పుడు సీరియస్గా ఉంటే నవ్వటం ఒక భోగం, మీరు నవ్వే రాదు నీకు అంటుండేవాడు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఎంత నవ్వాడు. చంద్రబాబు హాయిగా నవ్వాడు, నరేంద్ర మోదీని పొగడతలతో ముంచెత్తాడు. మళ్ళీ నరేంద్ర మోదీ నేను మాత్రం తక్కువ తిన్నానా అని చెప్పేసి ఆయన్ని పొగిడాడు. నిన్ను చూసే నేను నేర్చుకున్నాను చంద్రబాబు అని ఆయన చెప్పాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఒక దగ్గు బిళ్ళ ఒకటి ఇచ్చాడు, నా పవన్ కళ్యాణ్ మీరు దగ్గుతున్నారు, ఈ దగ్గు బిళ్ళ వేసుకుని దగ్గు బిళ్ళ ఇచ్చారు. తర్వాత లోకేష్ గారు అయితే అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు, అంటే దేశభక్తి స్పీచ్ కూడా. లోకేష్ గారు కానివ్వండి, ఆయన చంద్రబాబు కానివ్వండి, దేశభక్తికి సంబంధించి స్పీచ్ ఇచ్చారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ని లేపేస్తామన్నట్టుగా మాట్లాడారు, బాగుంది. లోకేష్ గారు చక్కగా మాట్లాడారు, ఇంతకుముందు కంటే చాలా బాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా బాగా మాట్లాడారు. చంద్రబాబు గారు నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తడంలో సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోదీ గారు కూడా మీ అందరికంటే నేనేం తక్కువ తిన్నానని ఆయన కూడా బీభత్సంగా పొగిడేశాడు చంద్రబాబు గారిని. నువ్వే నా గురువు అన్నట్టు, నువ్వే నా గురువు అన్నట్టు మాట్లాడాడు. వీటన్నిటితో మనం పొంగిపోతామా శ్రీవిద్య గారు చెప్పండి? వీటన్నిటితో పొంగిపోతే మనకి ఏమొస్తుంది? ఇవాళ ఆ సభకి కొన్ని కోట్లు ఖర్చు ఉంటుంది ఆ సభకి. దానివల్ల ఏంటి ఎక్కడ మనకు ఉపయోగం? ప్రధానమంత్రి నరేంద్ర, కాకపోతే ఇంకొక కోణంలో ఒకటి ఏంటంటే, కొంతమంది ఏమో ఆలోచిస్తారంటే, నరేంద్ర మోదీ గారు వచ్చి ఇంత అట్టహాసంగా ప్రారంభించడం వల్ల బయట కంపెనీలు రావచ్చు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఒక బ్రాండింగ్ వస్తుంది, సో ఈ రకమైన ఒక ప్రయోజనాలు ఉండొచ్చు అని ఆలోచిస్తారు. కానీ సరే ఆ తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికి రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు అట్లీస్ట్ అండి ఒక 10,000 కోట్లు ఇస్తున్నాను, నేను వచ్చిన సందర్భంగా ఒక 10,000 కోట్లు ఇస్తున్నాను అని అనున్న చాలా సంతోషం అయ్యేది. ఆ సభ నిజంగానే సక్సెస్ అయ్యేది. మరి మూడేళ్లలో అమరావతి నిర్మాణం కంప్లీట్ అయిపోతుంది అని అంటున్నారు, మీరేమంటారు? అయిపోతుందా? కంప్లీట్ అవుతుందా అంటే గత అనుభవాలు ఏం చెప్తున్నాయంటే అవదని చెప్తాయి. 2014 నుంచి 19 అనుభవాలు కంప్లీట్ కాదేమో అనిపిస్తాయి. కానీ కంప్లీట్ చేసి తీరాలి. ఇవాళ కూటమి నాయకుల మీద ఉన్న బాధ్యత ఏంటంటే 2028 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నది కంప్లీట్ చేయాలి. మీరు చూడండి, గతంలో చంద్రబాబు గారి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి, దేని మీద ఒక అమరావతి మీద ప్రకటన చేశారు చంద్రబాబు గారు, పోలవరం మీద ప్రకటన చేశారు, అవ్వలా ఏది. తర్వాత ఈయన వచ్చి అమరావతిని నాశనం చేశాడు, విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాం, అదిగో వచ్చేస్తున్నాం, అదిగో వెళ్ళిపోతున్నాం, అదిగో నేను కూడా అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నా అన్నాడు, ఏది చేయలేదు. ఆయన కూడా పోలవరం మీద మాట ఇచ్చాడు, ఆయన కూడా పోలవరం మీద ఇచ్చిన మాట కూడా ఆయన ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. సో ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అండి, మాట ఇవ్వడం వేరు, నిలబెట్టుకోవడం వేరు. గురించి కూడా ఏం ప్రస్తావన చేయలేదు, స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన చేయలేదు. సో మీరు సాయం చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని ఒక మాట అనొచ్చు కదా, అనలేదు. ఇలాంటి అసహనాలు చాలా ఉన్నాయండి. సో ఇదొక షో జరిగింది,
యా షో బ్రహ్మాండంగా జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ నేనేం నెగిటివ్ కాదు, ప్రభుత్వాన్ని నేను నెగిటివ్, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుకున్న సగటు పౌరుడుకున్న ఆవేదన మాత్రమే నేను చెప్తున్నా. అమరావతి కోసం ఎంతో కొంత నిధులు కేటాయించి ఉండాల్సింది. సో అట్లా కాకుండా ఈ రకమైన జస్ట్ ఏదో పొగడతలు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకొని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా కొంత బ్రాండింగ్ రావచ్చేమో, అది పరోక్షంగా, అది 20%. 80% నిధులే కదా. ఆ నిధులు ప్రకటించుంటే ఎస్ ఇది కదా. ఈవెన్ నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు గారి మీద పెద్దగా ప్రేమ లేకపోయినా, అంటే చంద్రబాబు ఆయన గతంలో తిట్టుకున్నారు, పొగుడుకున్నారు, అన్నీ చేశారు. రాజకీయ పరంగా ఆయన తిట్టుకున్నారు, ఒకళ్ళ మీద ఆరోపణలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు కదా. సో ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కదా నరేంద్ర మోదీ. ఆయన కోసమన్నా ఏమైనా చేస్తాడేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది కూడా చేయకపోవటం వల్ల నేనైతే లిటరలీ డిసప్పాయింట్ అయ్యాను. అది ఓవరాల్గా మీరైతే డిసప్పాయింట్ అయ్యారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటారు కదా, అట్లా డెడ్ అనకూడదు కానీ షో సక్సెస్, కానీ లాభం వచ్చిన ప్రయోజనం మాత్రము లేదు అని చెప్పాలి. అమరావతి గురించిన కీలక అంశాలను ప్రస్తావన చేస్తుంటే కొన్ని రకాల నిధులు కేటాయించుంటే ఇంకా సక్సెస్ఫుల్ అయ్యేదని మీ మాటల్లో తెలియజేస్తారు. గతంలో చేశారని శ్రీ విజయ్ గారు. నేను అంటుంది ఎప్పుడు చేయకపోతే మనం అసలు దీని గురించి ప్రస్తావనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటుంది బీజేపీ. సో ఎన్నికలు ఉంటేనే ప్రకటిస్తారు. ఇక్కడే మీరు ఇవాళ మీ ప్రభుత్వం ఇవాళ నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ కారణం కాదా? కారణమే కదా. సో నితీష్ కుమార్ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అలాంటి ఆయన నమ్ముకుంటే ప్రభుత్వాలు ఉండవు. ఆయన పక్కన పెడితే ఆయన వెళ్ళిపోయినా కానీ ఇవాళ గవర్నమెంట్ స్థిరంగా ఉంటుందంటే అది ఆంధ్రప్రదేశ్ వల్లనే. ఈవెన్ మీరు అంతకు మించిన ప్రేమ, మీరు తెలుగులో మాట్లాడితే సరిపోదు, ప్రేమ చూపించాలా, హృదయం నుంచి రావాలా. ఇక్కడి నుంచి కాదు, పెదవుల నుంచి కాదు, హృదయం నుంచి వస్తే డెఫినెట్గా ఆయన ప్రకటించేవాడు. ఆ రోజు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏం అవ్వలేదు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో బహుశా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒక పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క తెలుగు మిత్రుడి యొక్క అభిప్రాయం కూడా అదే. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.